యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మరణకరమైన పాపము అను అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా ధ్రువకు దీపం నీ వాక్యం. సిన్ దట్ లీడ్స్ టు డెత్. యోహాన్ మొదటి లేఖ 5వ అధ్యాయంలో 16-17 వచనాల్లో యోహాన్ ఈ విధంగా రాస్తాడండి. తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయుట ఎవరైనా చూస్తే అతడు దేవుణ్ణి ప్రార్థించాలి. అప్పుడు తను ఆ సహోదరునికి జీవం ఒసగడానికి కారణమవుతాడని. నేను మరలా చెప్తున్నా అండి. ఒకడు తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయట చూసినప్పుడు అతడు ఆ వ్యక్తి కొరకు ప్రార్థించాలి. అప్పుడు దేవుడు ఆయనని తనకి జీవాన్ని ఇస్తాడు, మరణకరం కాని పాపం చేసినప్పుడు. అయితే ఎవరైనా మరణకరమైన పాపం చేసిన ఎడల ఇంకా అతని పాపములకు క్షమాపణ ఉండదు అని చెప్తాడనమాట. అయినా సమస్త అక్రమము పాపమే, అయినా అందు మరణకరము కాని పాపము కూడా కలదు అంటాడు. అంటే రెండు పాపాల గురించి మాట్లాడుతున్నాడండి. ఒకటి మరణకరమైన పాపము, ఒకటి మరణకరం కాని పాపం. నేను కూడా క్రొత్తలో ఏంటబ్బా పాపం మళ్ళీ రెండు రకాల? మరి యోహాను 3వ అధ్యాయం, ఈ యోహాను లేఖలోనే 3వ అధ్యాయం 4లో చట్ట ఉల్లంఘనమే పాపం అంటారు. దేవుడు ఒక మాట, ఒక చట్టాన్ని చేసినప్పుడు దాన్ని ఉల్లంఘిస్తే అది పాపం అన్నమాట. ఈ చెట్టు పండు తినొద్దు అంటే వాళ్ళు తిన్నారు, అది పాపం. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పనులు అన్నమాట. ఏది వాక్యానికి వ్యతిరేకంగా మీరు త్రాగకూడదు, అబద్ధాలు ఆడకూడదు, వ్యభిచరించకూడదు, ఇలా అన్నీ ఉన్నాయి కదా. ఆ దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించడమే పాపము అన్నమాట. అయితే ఇక్కడ రెండు రకాల పాపాలని గురించి చెప్తున్నాడు. మరణకరమైంది, మరణకరం కానిది. చూద్దామండి. మరణకరమైన పాపం అంటే పశ్చాత్తాపపడని పాపము అన్నమాట. ఒక వ్యక్తి పాపం చేసిన తర్వాత దాని కొరకు పశ్చాత్తాపపడని ఎడల దాన్ని మరణకరమైన పాపము అంటారండి. ముందు నేను సౌలు రాజు గురించి చెప్తాండి. ఆయన మొదటి రాజు ఇజ్రాయెల్ దేశానికి. సమూవేలు ప్రవక్త అతన్ని తైలం పోసి ఇజ్రాయెల్ దేశపు మొదటి రాజుగా అభిషేకిస్తాడు. ఆయన వాళ్ళ నాన్న గాడిదలు తప్పిపోతే వెదకడానికి వెళ్తాడు. వెదకడానికి వెళ్ళి సమూవేలు ప్రవక్త దగ్గరికి వెళ్తాడు. ఆయన చెప్తాడేమో గాడిదలు ఎక్కడున్నాయని. అప్పుడు దేవుడు అంటారు, ఇదో ఈయననే రాజుగా నువ్వు అభిషేకించంటే అభిషేకిస్తాడనమాట. అభిషేకించిన తర్వాత ఆయన ఎట్లా మారిపోతాడంటే అధికారం వచ్చినప్పుడు రాజు అయిపోతాడు. ఇంకా మొత్తం రాజ్యం ఆయనదే, ధనానికి ఏం కొదవ ఉండదు. ఇంకా తను సొంత చిత్తం చేయడం ప్రారంభిస్తాడండి. 1వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో అమాలేకీల మీదకి యుద్ధానికి వెళ్ళమని దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా సౌలు రాజుకి చెప్తాడు. ఆయన యుద్ధానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అన్నిటినీ కూడా నేను శాపం పాలు చేశాను కనుక నువ్వు జంతువులు, మనుషులు, రాజు అందరినీ చంపాలి. అయితే ఈయన ఏం చేస్తాడంటే సాతాను ఒక ఆలోచన పెడతాడనమాట. అయ్యో ఇంత లావుగా ఉన్నాయి గొర్రెలు, ఎద్దులు, అన్నీ కూడా అన్నమాట. ఇవన్నీ కోడెలు, గొర్రెలు, మేకలు అన్నీ మంచి ఇవన్నీ చంపితే ఏమొస్తుంది, ఇవి తీసుకొని వచ్చి దేవునికి బలిగా ఇవ్వచ్చు అని చంపకుండా తీసుకొని వస్తాడండి. సొంత చిత్తాన్ని చేస్తాడనమాట. చుట్టూ ఉన్న మనుషులు చెప్పిన మాటలు విని దేవుని చిత్తాన్ని త్రోసివేస్తాడు. అప్పుడు దేవుడు సమూవేలు ప్రవక్తతో మాట్లాడతాడు. ఈ సౌలుని రాజుని చేసినందుకు నేను చాలా చింతిస్తున్నాను అని చెప్పి, నా మాట వినలేదు కదా సౌలు, కనుక నేను ఆయన రాచరికాన్ని నేను త్రోసివేస్తున్నాను, ఇంకా నేను కొట్టేస్తున్నాను, ఆయన రాజుగా ఉండడానికి నేను ఒప్పుకోనాను. అప్పుడు ఆ మాట వచ్చి చెప్పాలి కదా. మరి సమూయేలు ప్రవక్త సౌలు దగ్గరకు వస్తాడు. వచ్చి
నేను నీ ఆజ్ఞ పాటించాను అంటాడు. ఆజ్ఞ పాటిస్తే మరి ఆయన ఇదో మరి ఏంటి అరుపులన్నీ కూడా, ఈ రంకెలేంటి, ఎద్దుల రంకెలు అక్కడి నుంచి తీసుకొస్తాడు కదా, యుద్ధంలో నుంచి కొల్ల సొమ్ము, అవి ఎద్దులు, మేకలు, కోడెలు అన్నీ తీసుకొస్తాడు. ఏంటి మరి అరుపులన్నీ అని చెప్పి అంటే అప్పుడు ఆయన ఎట్లా సమర్థించుకుంటాడంటే, ఇవన్నీ నీ దేవుడైన యావేకి బలిగా అర్పించడానికి తీసుకొచ్చాను, నీ దేవుడైన యావేకి అంటాడనమాట. ఇంకా దేవుడు తనకి జయమిచ్చారని తన పేరిట ఒక విజయ స్తంభాన్ని నాటుకుంటాడు. సౌలు యొక్క విజయం అన్నమాట, విజయ స్తంభం. అమాలేకీల మీద విజయం దేవుడిచ్చారు, అమాలేకీల మీద విజయం అని. దేవునికి మహిమ కాకుండా తనను తను మహిమపరుచుకుంటున్నాడు, సెల్ఫ్ గ్లోరీ అన్నమాట. అంటే ఎంత గర్వం వచ్చింది, దేవుని మాట వినకుండా అన్నీ తీసుకొని వస్తారు. అప్పుడు ఇంకా సమూయేలు ఆయనతో మాట్లాడతారండి, ఇది మనందరం చెక్ చేసుకోవాలి. 1 సమూయేలు 15లో 22, 23 అన్నమాట. దేవుడు బలుల వలన, యావే దేవుడు ఆయన బలుల వలన సంతృప్తి చెందుతాడా, విధేయత వలన కాదా? ఏ బలి అర్పించామని కాదు, ఆయన మాటకి మనం విధేయించాలి. ఇంకా తిరుగుబాటు సోదె చెప్పించుకొనుట వంటిది, గర్వము విగ్రహములను ఆరాధించడం వంటిది. అంటే నువ్వు గర్వంతో రాజుని నేను, నాకు పైన ఎవరు లేరు, గర్వంతో దేవుని మాట త్రోసేసి నీ సొంత చిత్తం చేశావు. దీన్నే విగ్రహారాధన అంటారనమాట. దేవుని చిత్తం చేయకుండా నీ సొంత చిత్తం చేశావు అని చెప్పినట్లు. కనుక దేవుడు ఏం చెప్పారంటే, నాకు ఈ సందేశాన్ని నీకు చెప్పమని చెప్పారు, నీవు నా మాటను త్రోసేసావు కనుక నేను నీ రాజరికాన్ని తోసేస్తున్నాను. అంతే అండి. ఇంకా దేవుడు నెక్స్ట్ రాజు ఈయన స్థానంలో ఎవరు అని అంత భూలోకం అంతా పరికించి చూస్తాడు. అప్పుడు దేవుని కన్నులు ఈ లోకమంతా పరికించి చూస్తాయి. ప్రతి నిమిషం నువ్వు నేను మన హృదయంలో ఆలోచనలు ఏంటి, ఇక్కడ ఆలోచనలు, ఇక్కడ కోరికలు కదా, అవన్నీ కూడా ఆయన కనబడుతూ ఉంటాయి అన్నమాట. 2వ దినచర్యలు 16:9 ఉంటుంది. ఇంకా ఆయన కన్నులంతా చూస్తాయి కదా. అప్పుడు బెత్లెహేంలో గొర్రెలు కాచుకుంటున్న దావీదు మీద దేవుని కన్నులు పడతాయండి. ఎందుకు పడతాయంటే దావీదు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన స్తుతి అంతా పరలోకానికి వెళ్తూ ఉందన్నమాట. అబ్బా ఎంత చక్కగా ఉన్నాడు ఈ గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరి అని సమూయేలు ప్రవక్తకు చెప్తాడు, నువ్వు వెళ్ళి ఈ అబ్బాయిని రాజుగా అభిషేకించాను. అప్పుడు సమూయేలు ప్రవక్త మరి దావీదు తల మీద తైలం పోసి రాజుగా అభిషేకిస్తాడనమాట. ఇంకా అంతేకాదండి, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దావీదుని యుద్ధభూమిలోకి తీసుకొని వెళ్తుంది. అక్కడ గోలియాతుని జయిస్తాడు. సౌలు ఎంతో సంతోషపడి ఆయనని సైన్యాధికారిని చేస్తాడు. తర్వాత మళ్ళీ అసూయపడతాడనమాట. అసూయపడి దావీదుని చంపాలి అనుకుంటాడండి. ఒకసారి వాళ్ళు యుద్ధం నుంచి వస్తుంటే స్త్రీలు స్వాగతం పలుకుతూ సౌలు రాజు, దావీదు అనమాట సైన్యాధికారి. దావీదు సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడు అని పాట పాడుతూ వాళ్ళని స్వాగతం పలుకుతారు వాళ్ళకనమాట యుద్ధభూమి నుంచి వస్తుంటే. అంతే, ఆయనలో అసూయ వచ్చేస్తుందండి. అసూయ చంపుతుంది. అసూయ ఎవరిలో ఉంటుందో వాళ్ళని చంపుతుంది అన్నమాట. చూడండి, ఇంక అప్పటి నుంచి దావీదుని చంపాలనుకుంటాడండి సౌలు. తన పెద్ద కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు. పెద్ద కూతురు పేరు మేరం. అప్పుడు వాళ్ళిద్దరూ మూగ ప్రేమ, ఇద్దరు అక్కడే ఉంటారు సౌలు ఇంట్లోనే. సౌలు కూతురు ఎలాగో అలాగే ఉంటుంది, అక్కడే ఉంటుంది. ఈయన కూడా అక్కడే ఉంటాడు. ఎందుకంటే ఈయనకి దుష్టాత్మ పట్టినప్పుడల్లా ఇంకా దావీదు సితార తీసుకొని దేవుని స్తుతిస్తుంటే దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఈ దయ్యాలన్నీ వెళ్ళిపోతుంటాయి అన్నమాట, దుష్టాత్మ. అప్పుడు నా పెద్ద కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటే ఇద్దరి మధ్యలో మూగ ప్రేమ అండి. ఆ ప్యాలెస్లో మూగ ప్రేమ. మరి టైం వచ్చేసరికి సౌలు ఏం చేస్తాడంటే, ఎంత గర్వమో, వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాడు అమ్మాయిని. అప్పుడు చిన్న అమ్మాయి అనమాట మీకాలు దావీదుని ప్రేమించింది అని తెలుసుకొని సంతోషపడతాడు. ఈ పిల్లల్ని ఎర్రచూపి ఆయన ఫిలిస్తీన్ల చేతిలో చనిపోయేలాగా చేస్తారు అని చెప్పి, ఇంకా ఫిలిస్తీన్ల చర్మాగ్రాలు 100 తీసుకొని వస్తే నేను
నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంటే 200 మందిని చంపి వాళ్ళ మాగ్రాలు తీసుకొచ్చి ఆ సౌలు రాజు సన్నిధిలోనే లెక్క పెడతాడండి. ఇంకా చేసేది లేక చిన్న కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత ఇంకా దావీదుని చంపడానికి ఎంత వెంటాడతాడో, ఇంకా ఏం చేస్తాడంటే ఈ దావీదుకి ఇచ్చి పెళ్లి చేస్తాడా చిన్న కూతుర్ని, మళ్ళీ ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తాడండి. ఒకసారి పెళ్లి చేసిన తర్వాత ఆమె దావీదు భార్య, ఈయనకేం హక్కు ఉంటుందండి ఇంకొకరికి దావీదు భార్య అంటే తన కూతుర్ని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆయన చేసిన ఘోరమైన పాపం ఏంటంటే 85 మంది యాజకులు యాజక వస్త్రాలని ధరించి ఉన్నప్పుడు వాళ్ళని చంపిస్తాడండి. అసలు ఎంత రక్తపాతమై ఉండొచ్చు కదా. యాజకులను అట్లా నిలబెట్టి 85 మందిని ఇప్పుడు టెర్రరిస్టులు అట్లా క్రిస్టియన్స్ అంటే చంపుతున్నారంటారు కదా. ఈయన ఇజ్రాయేలు రాజు మరి 85 మంది యాజకులని, ఆ నోబు నగరం అంతా యాజకుల నగరం అన్నమాట, అందరినీ చంపిస్తుంటే ఒక్క ఆయన తప్పించుకొని పోతాడనమాట. చూడండి ఎంత పాపం చేస్తాడు. ఆయన మనస్సాక్షి చచ్చిపోయిందండి. ఇంకా చివరికి 28వ అధ్యాయంలో ఒక మాంత్రికురాలు దగ్గరికి వెళ్తాడండి. నాకు రేపు యుద్ధంలో విజయం వస్తుందా అని అడగడానికి అన్నమాట. ఆమె పెట్టిన భోజనం తింటాడు. తర్వాత యుద్ధానికి వెళ్ళి అక్కడ ఘోరమైన చావు చేస్తాడండి. ఫిలిస్తీన్లు ఆయన చుట్టూ ముట్టినప్పుడు ఆయన ఇంకా ఈ సున్నతి సంస్కారం లేని ఫిలిస్తీన్ల చేతిలో చనిపోయే కంటే ఇదో నువ్వు నన్ను చంపని తన సెక్యూరిటీ గార్డ్ని అడుగుతాడు. అంటే నేను నిన్ను చంపలేనయ్యా, నిన్ను కాపాడడానికి కదా నేనున్నాను, నేను చంపలేను అంటాడనమాట. అప్పుడు తన కత్తిని తానే భూమిలో పాతుకొని ఆ కత్తి మీద పడి చనిపోతాడు. ఆత్మహత్య అండి, మొదటి ఆత్మహత్య జరుగుతుంది. మొదటి రాజు ఎంత ఘోరమైన స్థితి చూడండి. ఒక్కసారి కూడా పశ్చాత్తాపడాడు, ప్రభా నన్ను క్షమించండి. కానీ దావీదుని మనం చూస్తే దావీదు పశ్చాత్తాపడతాడండి. దావీదు మనం రేపు చూద్దాం ఎట్లా ఆయన కూడా పాపం చేస్తాడు కానీ పశ్చాత్తాపడతాడు. మనం శరీరంలో ఉంటాం కనుక ఎప్పుడో ఒకసారి పాపం చేస్తాం, అది మనలో దాక్కొని ఉంటుంది, మనకు తెలీదు ఇంత పాపం నాలో దాక్కొని ఉందా అని. రోమా 7:18 రాస్తాడు, ఇంకా 7:14 నుంచి కూడా రాస్తాడు పౌలు అన్నమాట. నేను ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయొద్దు అనుకుంటున్నానో అది చేస్తున్నాను. అంటే నేను కాదు, నాలో ఇంకొక శక్తి పనిచేస్తూ ఉంది, అదే పాపము. ఈ పాపం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? యేసుక్రీస్తు తన కృప చొప్పున నన్ను విడిపించునుగాక. చాలాసార్లు మనం ఎప్పుడు పాపం చేయాలని అనుకోమండి, చేయొద్దు అనుకుంటాము, కానీ మనలో పనిచేసే ఆ సాతాను శక్తి అన్నమాట మనల్ని పాపం చేపిస్తూ ఉంటుంది. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ సాతాన్ని ఎట్లా జయించాలి? యేసుప్రభు ఎలా జయించాడండి? యేసుప్రభు దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం అన్నమాట. వాక్యంతో మనం సాతాన్ని జయిస్తాం. యుద్ధం జరుగుతున్నప్పుడు అవతల వాళ్ళు ఖడ్గాలతో వస్తే మనం ఖడ్గం వాడాలి కదా. ఒకవైపు ఖడ్గం, ఒకవైపు డాలు, విశ్వాసం అనే డాలు, నా ప్రభు నన్ను కాపాడతారని. వాక్యం లేకుండా మనం సాతాన్ని జయించలేమండి. అందుకే సెయింట్ జెరోమ్ గారు అంటారు, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. అంటే మీకు బైబిల్ తెలీదు అంటే మీకు క్రీస్తు తెలీదు. క్రీస్తు అంటే దేవుని వాక్యం బైబిలే. ఇది ప్రక్కన పెట్టే ఆచారాలు అది క్రీస్తు కాదండి. బైబిల్ ఏంటంటే క్రిస్టాస్ అంటారు అనమాట బైబిల్ని, అంటే క్రైస్ట్ సెంటర్డ్ బైబిల్. ఈ బైబిల్ అంతా ఒకే ఒక్కరిని గురించి, అది క్రీస్తు అన్నమాట. పాత నిబంధనలో ఏదైతే చెప్పబడిందో క్రీస్తు గురించి, అది నూతన నిబంధనలో నెరవేరుతుంది. 350 ప్రవచనాలు అన్నమాట. ఇంకా చూద్దామండి, ఎవరెవరు ఈ మరణకరమైన పాపం చేశారంటే పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడకుండా ఉన్నారు. దావీదైతే పశ్చాత్తాపడతాడు, రేపు అది చూద్దామండి. అలాగే సొలొమోన్ రాజు అండి, దావీదు కొడుకు. దావీదు ఎంత పశ్చాత్తాపడతాడు, కానీ సొలొమోన్ రాజు ఆయన కొడుకే, కానీ ఆయన పశ్చాత్తాపడడు. దావీదు ఎంత కష్టపడతాడండి, సౌలు క్రింద
13 సంవత్సరాలు హింసపడతాడు. తర్వాత సౌలు మరణించిన తర్వాత ఈయన రాజు అవుతాడు. 2 సమూయేలు గ్రంథం అన్నమాట. దావీదు రాజుగా ఉంటాడు. ఇంకా తర్వాత దావీదు దేవుడు చెప్పినట్లుగా సొలొమోన్ని రాజుగా చేసి, నాయనా దేవాలయాన్ని కట్టించయ్యా, దేవుని ఆజ్ఞలన్నీ పాటించు నాయనా అని ప్రజలకు కూడా చెప్తాడు. ఆ ప్రజల కొరకు, కుమారుని కొరకు ప్రార్థిస్తాడు. వీళ్ళ హృదయాల్లో ఎల్లప్పుడూ నీ ఆజ్ఞలు నిలుపుకొని వాళ్ళు దైవభీతి కలిగి ఉండేటట్లుగా వాళ్ళని ఆశీర్వదించండి అని ఆయన చివరిలో ప్రార్థిస్తాడు. 1 దినచర్యల్లో 29వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు. తర్వాత ఆయన మరణిస్తాడు. అప్పుడు ఈ సొలొమోను ముందు బాగానే ఉంటాడండి. ఇంకా తండ్రి మరణించాడు, రాజు అయిపోయాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఈయనేమన్నా కష్టపడ్డాడా దావీదులాగా? ఇంట్లో గొర్రెలు కాచాడు ఆయన నాన్న దగ్గర ఉన్నప్పుడు బెత్లెహేంలో. సౌలు రాజు కింద ఒకటే శ్రమలు. అట్లా కాల్చి బంగారాన్ని నిప్పులో కాల్చి ఒక కిరీటం చేసినట్లుగా దావీదుని దేవుడు అట్లా మలిచారనమాట. కానీ ఈయనకేంటి, సుఖంగా తండ్రి సింహాసనం ఉంది, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇంకంత ఆస్తి, అధికారము, అందము అన్నీ ఉన్నాయి సొలొమోన్కి. ఇంకా దేవాలయాన్ని మాత్రం అదొకటి కట్టిస్తాడండి. 7 సంవత్సరాలు నాన్న అన్నీ రెడీ చేసి పెడతాడనమాట. తనేం కష్టపడేది ఏం లేదు, అన్నీ రెడీగా ఉంటాయి. పెద్దవాళ్ళ అధికారులంతా కూడా అందరూ నిలబడి దేవాలయాన్ని కట్టిస్తారు. కానీ ఈయనేం చేస్తాడు, అన్య స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు అని బైబిల్ చెప్పినా కూడా ఆయన మొదటి రాజుల గ్రంథం అంతా ఈయన పరిపాలనతోనే ప్రారంభమవుతుందండి. ఇంకా సొలొమోన్ రాజు 1వ రాజుల గ్రంథం అండి, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం చూద్దాం. అక్కడ హెడ్డింగ్ ఏమని ఉంటుందంటే సొలొమోను భార్యలు పతనం. ఆయన పతనం ఎట్లా ప్రారంభమైంది. 1వ రాజుల గ్రంథం 4:29 చూస్తే దేవుడు అద్భుతమైనటువంటి వివేకాన్ని ఇచ్చాడు ఆయనకి. ఆ వివేకంతో ఆయన 3000 సామెతలు రాస్తాడు, 1005 కీర్తనలు రాస్తాడు. ఆయన సామెతలు చెప్తుంటే వినడానికి చుట్టుప్రక్కల ఉన్న రాజులందరూ వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు కానుకలు తీసుకొని వచ్చేవాళ్ళు. అలాగే షీబా దేశపు రాణి కూడా వస్తుంది. ఆఫ్రికా నుంచి 2000 మైల్స్ ఒంటెల మీద ప్రయాణం చేసి ఆమె కూడా ఆ సొలొమోను విజ్ఞాన సూక్తులు విని ఆమె కూడా రక్షణలోకి వస్తుందన్నమాట. అంతా ఇంకా రోజు డబ్బు, బంగారం వస్తూ ఉంది. వాళ్ళు బంగారం, వెండి తీసుకొస్తున్నారు. ఆ వెండి రాళ్ల కుప్పలుగా పోసి అమ్మేవాళ్ళంట. రాళ్ళు ఎట్లా అమ్ముతారో ఒక విలువ లేకుండా అనమాట వెండి. ఇప్పుడు మన దేశం చూడండి ఎలా ఉందో. ఇంకా బంగారం, ఎంత బంగారం. ఆయన ప్లేట్స్, ఆయన వాడే పాత్రలు, ఆయన సింహాసనం, ఎవరి సింహాసనం అలా లేదండి. 20 మంది రాజులు, దావీదైతే ఏది పట్టించుకోలేదు. ఆయన ప్యాలెస్ గురించి పట్టించుకోలేదు, ఆయన సింహాసనం గురించి పట్టించుకోలేదు. ఆయన ధ్యాస ఎప్పుడు దేవుడు ప్రజలు, దేవుడు ప్రజలు. చక్కటి తీర్పు తీర్చాడు. ఈయననేమో అంత సెల్ఫ్, నేను నేను నేను. ఆ 12 గోత్రాలు కూడా నెలకు ఒక గోత్రం ఈయనకు ఆహారం తీసుకొని రావాలి. ఆహారం లిస్టు చూస్తే ఎంత ఉంటుందో. ఇంకా ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడంట. 1వ రాజులు 11 మీరు చూడండి. ఎందుకు ఈయన పతనం ప్రారంభమైంది. ఆయన 700 మంది భార్యలు, 300 మంది ఉంపుడు గత్తెలు. నేను మొదటిసారి చదివినప్పుడు అన్ని అనుమానాలు వస్తూ ఉండేవన్నమాట. అమ్మో అని. అందరూ కూడా అన్య స్త్రీలే. ఎందుకంటే వాళ్ళ అమ్మ అన్యురాలు కదా, హిత్తీయురాలు బత్షెబా. కనుక ఆమెకి యూదుల అమ్మాయిని చేయాలి, ఈ దేవుని ఆజ్ఞల ప్రకారం ఉండాలని ఆమెకు ఎందుకు ఉంటుంది. తల్లి అలా ఉంది కాబట్టి ఈయన ఏం చేస్తున్నా ఈయన అలా పెళ్ళిలా అలా చేసుకుంటూ ఉంటే సింహాసనం మీద ఆమె కూర్చొని పరిపాలిస్తుంది. దావీదు సింహాసనం, దావీదు సింహాసనం కాదు, సొలొమోను ఆయన కోసం సింహాసనాన్ని ప్రత్యేకంగా చేయించుకుంటాడు. 7 మెట్ల సింహాసనము, 2 వైపులా 7 బంగారు సింహాలని చేయిస్తాడు. ప్రత్యేకంగా ఉంటుందని అంత సెల్ఫ్ తన కొరకే. దాని ప్రక్కన వాళ్ళ అమ్మకు ఒక సింహాసనాన్ని ఇప్పిస్తాడనమాట. ఈ భార్యలు ఏం చేశారంటే ఆ దేవుని మీద ఆయనకి ప్రేమ లేకుండా మెల్లమెల్లగా వాళ్ళు వచ్చిన ప్రతి భార్య వాళ్ళ దేవుణ్ణి తెచ్చుకుంటే వాళ్ళకి గుడి కడుతున్నాడు. ఆ దేవుళ్ళకి వాళ్ళు ఆరాధిస్తుంటే
ఏమండి మీరు కూడా రండి, దంపతులుగా మన మొక్కాలి, దంపతులుగా దేవుని బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అంటే వాళ్ళతో పాటు ఈయన ఆరాధించాడు అన్య దైవంలో. ఇప్పుడు ఒక భార్యకి చేశాడు అనుకో, ఇంకొక భార్య ఆమెకి చేసావు నాకు చెయ్యవా అంటారు కదా. ఇంక ఎన్ని కంపారిజన్స్ ఉంటాయి చెప్పండి. అమ్మో. ఇంకా అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే 1 రాజులు 11:6లో సొలొమోను ప్రభువునకు ద్రోహం చేశాడు. అన్య స్త్రీలను పెళ్లి చేసుకోకూడదని 34 నిర్గమకాండం 34:16, ద్వితీయోపదేశకాండం 7:3లో ఉంటుంది. అలా మీ పిల్లలకి మీ కుమారులకి అన్య స్త్రీలని పెళ్లి చేస్తే వాళ్ళు వాళ్ళ దేవతలను ఆరాధించేటప్పుడు మీ పిల్లల్ని కూడా మీ కుమారులను కూడా ప్రేరేపిస్తారు. కనుక వాళ్ళు అన్య దైవములను ఆరాధిస్తారు, వద్దు అని ప్రభు చెప్తారు. ఆయనకు అన్నీ తెలిసి కూడా ఒక్కరిని ఇద్దరిని కాదు, వాళ్ళకి దేవాలయాలు కట్టి అన్య దైవంలోకి తన భార్యలతో పాటు వాళ్ళని ఆరాధిస్తాడు. దేవుడు 2 సార్లు సొలొమోన్ని హెచ్చరించిన ఆయన వినలేదంటండి. అప్పుడు దేవుడు ఆయనకి శాపాన్ని పంపిస్తారనమాట. ఈ 12 రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఇవి మీ నాన్న పరిపాలించాడు, ఉత్తరానున్న 10 రాష్ట్రాలు నీ సేవకుడికి ఇస్తాను, ఇదే శిక్ష అనమాట. సిరాకు గ్రంథం మీరు చదివితే 47లో 11 నుంచి ఉంటుంది. నీ వల్ల నీ పిల్లలకి శాపం వచ్చింది ఈయన చేసిన పాపాన్ని బట్టి. 12 రాష్ట్రాలు 10 తన సేవకుడికి ఇస్తే కింద 2 యూదా షిమియోన్ తన పిల్లలకి అన్నమాట. అది కూడా సొలొమోన్ నీ కోసం కాదు, మీ నాన్న కొరకు నేను ఇస్తున్నా. ఎందుకంటే దేవాలయము అన్యుల చేతిలోకి పోవద్దు, దావీదు పిల్లల చేతిలో ఉండాలని పశ్చాత్తాపడండి సొలొమోన్. పిల్లలకి శాపం తీసుకొస్తాడు. తర్వాత ఎంత భయంకరంగా ఉత్తర ఇజ్రాయెల్ రాజులు వీళ్ళని దావీదు పిల్లల్ని ఎంత బాధ పెడతారో, యుద్ధాలు వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా యేసు ప్రభు చెప్తారండి మత్తయి సువార్త 12లో 31, 32 వచనాల్లో, ఎవరైనా మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ పాపం క్షమించబడుతుంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ పాపం క్షమించబడదు అని. అంటే యేసు ప్రభు దయ్యం పట్టిన వాడిని విడుదలిచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే బెల్జబూల్ సహాయంతోనే, దయ్యంలకు అధిపతి అయిన బెల్జబూల్ సహాయంతోనే ఈయన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని. అప్పుడు ప్రభు అంటారు, ఒక దయ్యం ఇంకో దయ్యాన్ని ఎట్లా వెళ్ళగొడుతుంది? అలా అయితే సాతాను రాజ్యం కూలిపోతుంది. నేను దేవుని ఆత్మ వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నాను. సాతాను ఎట్లా వెళ్ళగొడతాడు? దేవుని ఆత్మ వలన వెళ్ళగొడుతున్నాను. ఇప్పుడు మీరు మాట్లాడింది నాకు వ్యతిరేకంగా కాదు, పరిశుద్ధ ఆత్మకి వ్యతిరేకంగా మాట్లాడారు. కనుక పరిశుద్ధ ఆత్మకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆ పాపము క్షమించబడదు అంటారనమాట. మనము మిరియామ్ని చూస్తే అక్కడ సంఖ్యాకాండం 12లో వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు మోషేని గురించి కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడుతుందండి. ఆ మోషే వేరే అమ్మాయిని చేసుకున్నాడు, మిద్యానీల అమ్మాయిని, సిపోరాని చేసుకున్నాడు. తర్వాత అదొకటి, దేవుడు ఆయనతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడడా అని వాళ్ళ తమ్ముడు, పెద్ద తమ్ముడు అహరోన్తో మోషే గురించి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అప్పుడు దేవుడు వెంటనే గుడారంలో మోషేతో చెప్తాడు, మీ అన్నయ్యని మిరియామ్ని పిలువని. ఎన్ని గుండెలు నా సేవకుడైన మోషే గురించి వ్యతిరేకంగా మాట్లాడడానికి అని దేవుడు ఉగ్రుడైపోతాడనమాట మిరియామ్ మీద. అప్పుడు వెంటనే ఆమెకి కుష్ఠ వచ్చేస్తుందండి. అప్పుడు అహరోన్ అంటాడు మోషేని, అయ్యా మన్నించయ్యా, తప్పైపోయింది అని. మోషే దేవుణ్ణి ప్రార్థిస్తాడు, మా అక్కని మన్నించండి అని. దేవుడు అంటాడు, ఒక 10 రోజులు అట్లా ఉండనీలే, అప్పుడు ఆమెకి ఇంకోసారి మాట్లాడకుండా ఉంటుంది అని. 10 రోజులేనండి కుష్ఠ వస్తుంది. ఎవ్వరికి ఎడారిలో 40 సంవత్సరాల ఎడారి ప్రయాణంలో ఒక్కరికి కూడా అనారోగ్యం రాదండి. వాళ్ళందరి చుట్టూ మేఘం అన్నమాట, పగలు మేఘస్తంభం. ఇప్పుడేమో ఎంత జాగ్రత్తలు, ఎన్ని అనారోగ్యాలు కదా. 10 రోజులు వస్తుందన్నమాట. కనుక 105వ కీర్తన 15లో, నా ప్రవక్తలకి మీరు హాని చేయొద్దు, నేను అభిషేకించిన వాళ్ళని మీరు ముట్టుకోకూడదు. మోషే తమ్ముడి గురించి మాట్లాడలేదండి, తమ్ముడు అభిషేకాన్ని గురించి మాట్లాడింది. కనుక ఒక వ్యక్తి
నీ గురించి కాదు, అభిషేకాన్ని మీరు అటాక్ చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మని అటాక్ చేస్తున్నారు, వ్యక్తిని కాదనమాట. అందువల్ల ఆమెకి శిక్ష వచ్చింది. యేసు ప్రభు చెప్తారు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడకూడదు అని. కనుక ఇలాంటి పొరపాట్లు మనం చేయొద్దు. తర్వాత పాపం చేసినప్పుడు మన అంతరాత్మ మనల్ని గద్దించినప్పుడు మనం పశ్చాత్తాపడాలండి. రేపు అది ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఇదో మేము సౌలు రాజులాగా తండ్రి, సొలొమోను రాజులాగా మరి కాకుండా పశ్చాత్తాపడేటట్లు దావీదులాగా పశ్చాత్తాపడడానికి మాకు పరిశుద్ధ ఆత్మని దయచేయండి ప్రభా. మేము ఎక్కడెక్కడ పాపం చేసి తప్పిపోయామో మా పాపాలన్నీ మాకు చూపించి మేము పశ్చాత్తాపడడానికి మాకు సహాయపడండి అయ్యా. ఈ తపస్కాలంలో మాకు కృపని చూపించండి. అన్ని పాపాలు యేసయ్యా మీ సన్నిధిలో ఒప్పుకొని మీ రక్తంలో కడుక్కొని మీ నీతి వస్త్రాన్ని ధరించుకోవడానికి మాకు కృపని దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనం సౌలు రాజులాగా సొలొమోను రాజులాగా కాకుండా దావీదులాగా పేతురులాగా పశ్చాత్తాపడే కృపని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.